కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించి మహిళలపై దాడులను ఆపాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించాలి, కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించాలంటూ ఈరోజు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తోంది. ఏ విధంగా చూడాలమ్మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై దాడుల్ని? సార్, ఇది పరిపాటిగా ఉన్నట్టుందండి. కూటమి ప్రభుత్వము వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కనీసం మహిళకి రక్షణ కల్పించడం కాదు కదా, కనీసం ఆమె మానానికి కూడా ఈ రోజు ఒక రక్షణ లేకుండా పోయింది. నిన్న కాక మొన్న గుంటూరులో ఒక మహిళని వివస్త్రను చేసి ఆమె రోడ్డు పైన కొట్టి పడేస్తే ఆమెని ఆదుకోవడానికి ఒక్క మనిషి రాలేదు. ఇట్లాంటి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్లకి ఇంకా రక్షణ లేదు అన్నది వాళ్ళు ఖాయం చేశారు. లా అండ్ ఆర్డర్ తో నడవాల్సినవి ఈ రోజు ప్రభుత్వాన్ని లాఠీలతో నడిపిస్తున్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం. ఎవరైనా నోరు తెరిస్తే అరెస్టు, ఎవరైనా మాట మాట్లాడితే కొట్టడాలు, పోలీసులతో కేసులు పెట్టించడాలు, ఇలా గడుపుతున్నారే కానీ కూటమి ప్రభుత్వం. గతంలో 2 ఏళ్లలో మనం చూసుకుంటే ప్రతి నెల ఏదో ఒక హింస ఆడవాళ్ల పైన, ఏదో ఒక చర్య, ఏదో ఒక అఘాయితం జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు వాళ్ళ బాధితుల పైన కానీ వాళ్ళకి విక్టిమ్స్ పైన కానీ వీళ్ళకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు. ఎటుపోతుంది రాష్ట్రం? ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఇంతటి అన్యాయము ప్రతిరోజు ఆడవాళ్లు భరిస్తున్నారు మీ ప్రభుత్వంలో అంటే ఇది సిగ్గుగా లేదా? మన హోమ్ మినిస్టర్ అనిత కూడా ఒక మహిళనే కదా. ఒక మహిళకి బట్టలు ఇప్పేసి కొడుతూ ఉంటే రోడ్డు పైన ఎంత క్షోభపడి ఉంటుందామె. ఇవన్నీ ఆలోచించాలి కదా. కూటమి ప్రభుత్వం వచ్చింది రక్షణ ఇవ్వడానికి, చట్టాలు బలపరచడానికా, లేకపోతే ఆడవాళ్ళని మాన ప్రాణాలతో రోడ్డుపైకి లాగి కొట్టడానికా? ఎటుపోతుంది? కొంచెం ఆలోచించండి. ఇది దారుణం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ విచక్షణ లేదు, ఎవరిపైనైనా దాడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నశించాలని ఈ రోజు ప్రజలందరూ కూడా ఏకకంఠంతో వాదిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే ఏ విధంగా ఉందమ్మా మహిళలకు భద్రత అనేది? మహిళలకి భద్రత అనేది ఈ 2 ఏళ్లలో పూర్తిగా జీరో. ఏమంటే మహిళ బయట రావాలంటే భయపడుతున్న సందర్భాలు ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నాం. మొన్నటికి మొన్న గుంటూరులో ఒక ఆవిడని వివస్త్రను చేసి కొట్టి ఎలా అంటే అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలని దెబ్బతినే విధంగా వాళ్ళని మళ్ళీ కూడా బయట రానికుండా సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ 2 ఏళ్లలో ఆడవాళ్లు బయట వస్తే ఏం జరుగుతుంది? ఏమి మహిళలకు ఏ విధమైన భద్రత లేకుండా బయట వస్తే వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఇంట్లోనే వాళ్ళు బానిసలుగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు రక్తాన్ని తెచ్చుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా జరుగుతోంది. ఈ 2 ఏళ్లలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇలాగే ఉన్నాయి. జాబ్ చేసుకుంటున్న మహిళలు కూడా ఎమ్మెల్యేలు వేధించడము ఇలాంటివి మనం చాలా వరకు కూడా చూసాము. ప్రతి నెల ఏదో ఒకటి మహిళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయే గాని వాళ్ళకి సరైన న్యాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి అనే ఆలోచన ఈ గవర్నమెంట్ కి, ఈ కూటమి ప్రభుత్వానికి లేకుండా పోవడం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని మేము అనుకుంటున్నాము. జరుగుతున్నటువంటి మహిళల విషయంలో మహిళా హోంమంత్రి రాష్ట్రంలో ఉండి కూడా ఈ రోజు రక్షణ లేని పరిస్థితి ఏ విధంగా చూడాలి? మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దానికి సీఎం ఏం చేస్తున్నారా గాని, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ప్రతి స్త్రీకి మేముంటామని ఈ రోజు చేతులు ఎత్తేసేసి ఈ విధంగా ఇది చేసుకుంటున్నారంటే మరీ దారుణంగా ఉంది. స్త్రీ అంటే
ఒక దైవంతో సమానంగా భావించే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా జరగటం మహాపాపంగా ఉన్నది. ఇంకా ఈ 2 ఏళ్లు ఇంకెంత దారుణం అయిపోతారో ఈ ప్రజలు అర్థం కాకుండా పోతుంది. ఇంకన్నా స్పందించి ఆడల పట్ల గౌరవంగా చూపిస్తే మాకు అదే చాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి మహిళగా ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.